నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని పలువురు ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని గట్టిగా కోరారు. జర్నలిస్టుపై భౌతిక దాడులకు పాల్పడిన మోహన్ బాబుపై హత్యాయత్న కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద. రాష్ట్రం అంతా, దేశమంతా, కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, సర్పంచ్లు గాని ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ. కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడి చేయడాన్ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జాట్ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక ప్రముఖ నటుడిగా సమాజంలో ఒక పేరున్నటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అనేక విషయాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రవర్తించడం, కవరేజ్ కోసం వెళ్ళినటువంటి విలేకరులపై దాడికి దిగడం అనేది అత్యంత హేయం. కుటుంబ కలహాలు, ఆ యొక్క కోపతాపాలన్నింటినీ కూడా మీడియా ప్రతినిధులపై చూపడం అనేది క్షమించరాని నేరం. ఇది ఈ దాడిని జర్నలిస్ట్